మీ నాన్న చచ్చిపోయిన రోజే మీ అమ్మ కూడా చచ్చిపోయి ఉండాల్సింది. ఏదో ఒక రోజు నువ్వు వస్తావని, నీ మొహం చూసి ప్రాణాలు వదులుదామని తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంది. మీ అమ్మతో నువ్వు మాట్లాడినప్పుడు నేనే నీ కొడుకునని చెప్పొచ్చు కదా. మీ చెల్లి మీ ఇంట్లో ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ఊరు వదిలి వెళ్ళిన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది. అక్కడికి వెళ్ళావు, మాట్లాడావు, ఎందుకురా నీ గురించి చెప్పలేదు? అంత కాడికి నువ్వు రాకపోవడం మంచిది కదరా. ఒకప్పుడు అదే కోటలో మహారాణిలో బతికిన మా అమ్మ ఇప్పుడు పశువుల పాకలో పిచ్చిదాల్లా పడుందిరా. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మకి ఎలా చెప్పరా నేను మీ చిన్న కొడుకుని అని? ఎలా ఎలా ఉండవలసిన నా చెల్లెలు ఈ రోజున రోడ్డు మీద తీలమ్ముతూ బతుకుతుందిరా. అలాంటిది నేనే మీ అన్నయ్యనని తనతో చెప్పాలా? తిరిగి అదే కోటలో మా అమ్మని మహారాణిలా నిలబెట్టిన తర్వాత చెప్తారా నేను తనకి నేనే మీ చిన్న కొడుకునని? మా చెల్లెలు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను అలా యువరాణి ఎలా ఉంచిన తర్వాత చెప్తాను రా నేను మీ అన్నయ్యనని. అప్పుడురా నేను ఆ ఇంటి బిడ్డనవుతాను. అప్పుడురా నేను ఆ ఇంటి పరువు నిలబెట్టినట్టు అవుతుంది. ఈ రెండు నేను నెరవేరిస్తేనే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మీ నాన్న మామూలుగా చావలేదు. ఏంట్రా అన్నావు? నాన్నని చెప్పరా. నాన్నని చంపేశాడ్రా. ఏంటో చెప్పేది? ఎవరా 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 నాన్నని చంపింది? ఎవరా చంపింది చెప్పరా? ఎవరా? ఏరా పశువ, ఏంట్రా ఇది? మొదట సిగరెట్ తాగాం, తర్వాత మందు తాగాం, ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన ఆడపిల్లను పాడు చేశాం. ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ బుద్ధులు? మన వంశంలో ఎవరికీ లేవు కదా, నీకెక్కడి నుంచి వచ్చాయి? చెప్పరా. ఆ విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళని అడుగు, ఎవరికి పుట్టానో చెప్పుద్ది. ఏమైంది? వెళ్ళేది మీ అన్నయ్య. వాడిని పట్టుకోండి. హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారింట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండి, ఆపండి.
ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఏయ్, ఎవరా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? చెప్పరా? ఆ విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టాను? చెప్పావా? ఏయ్, నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తన ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవట్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్ ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. ఏయ్, అతనేం గొడవ చేయలేదు, ఊరికే జోకులు వేస్తున్నాడు. లేదు నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనేం గొడవ చేయలేదు. గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? ఏయ్, మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అది నువ్వెట్ నుంచి చెట్టు నరకు వస్తున్నావు అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తే అన్నా. ఏయ్, పోయి 10 తీసుకురారా. సరే ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. ఏయ్, అదేంట్రా డబ్బు పెట్టులో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగ్ లో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఇవ్వు. ఏంట్రా లెటర్ లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దామన్నా. పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంటారు. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? ఆ చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే అలాగా? 2, 4, 6